Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Shrija. So ఇలా వీడియో వచ్చేసి పాలిటెక్నిక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి డిస్కస్ చేసేద్దాం. అసలు పాలిటెక్నిక్ లో ఎలా జాయిన్ అవ్వాలి, పాలిటెక్నిక్ అనేది కంప్లీట్ అయిపోయాక హైయర్ స్టడీస్ ఏంటి, పాలిటెక్నిక్ లో మనకి ఎలాంటి కోర్సెస్ అనేటివి ఉంటాయి, అండ్ మనకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ మనకి ఎగ్జామ్స్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి డిస్కస్ చేసేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్లీ అయితే పాలిటెక్నిక్ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి. సో మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి 10th కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలాగే దీని అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి. సో పాలిటెక్నిక్ చేయాలంటే మనకి పాలిసెట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఇది రాసిన తర్వాత మనము దీంట్లో మంచి స్కోర్ అనేది చేస్తే మనకి మంచి కాలేజెస్లలో సీట్ అనేది వస్తుంది. సో ఈ పాలిసెట్ ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ ఉందో డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్గా ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తుంటారు. అలాగే మనకి పాలిసెట్లో ఏంటంటే ఇది 3 years డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఇది మనము పాలిటెక్నిక్ ని డిప్లొమా అని కూడా అంటాము. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రాక్టికల్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. సో మనకి దీంట్లో కోర్సెస్ వచ్చేసి సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, త్రిబుల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఆటోమొబైల్స్ కావచ్చు. సో ఇలాంటి కోర్సెస్ అనేటివి అన్నీ కూడా ఉంటాయి. సో మనకి ప్రతి ఒక్క కోర్స్కి అయితే 6 సెమిస్టర్స్ ఉంటాయి. మనకి ఒక ఇయర్కి 2 సెమిస్టర్స్ అనేటివి ఉంటాయి. అలాగే ఈ సెమిస్టర్స్లో ఏంటంటే మనకి థియరీ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా హైగా ఉంటాయి. వన్స్ పాలిటెక్నిక్ అనేది కంప్లీట్ అయిపోయాక, ఏదైతే 3 years కోర్స్ ఉందో అది కంప్లీట్ అయిపోయాక మనం బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. సో దీన్నే లాటరల్ ఎంట్రీ అని కూడా అంటారు. లేదు బీటెక్ చేయాలనుకోవట్లేదు అనుకుంటే కూడా మనం జాబ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో అయితే చాలా పీపుల్కి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, మనం పాలిటెక్నిక్లో ఒక కోర్స్ తీసుకున్నాం కదా, అదే కోర్స్ మనం బీటెక్లో తీసుకోవచ్చా, లేదంటే వేరే కోర్స్ ఏదైనా తీసుకోవచ్చా అంటే మనం డిఫరెంట్ కోర్స్ అనేది కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే మనం పాలిటెక్నిక్లో ఏ కోర్స్ తీసుకున్నామో బీటెక్లో కూడా అదే కోర్స్ తీసుకుంటే మనకి దాని గురించి ఇన్ డెప్త్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. సో మంచి నాలెడ్జ్ అనేది కూడా గెయిన్ చేస్తాము. అలాగే మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఉంటాయి. మనకి మెయిన్గా పాలిటెక్నిక్లో ఏంటంటే మనకి 6 months ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు ఈ డిప్లొమా 3 yearsలో. అలాగే ఏంటంటే 70% అటెండెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే ఏంటంటే మనకి ఈ 50% ల్యాబొరేటరీ అయితే ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి ఉంటుంది. వన్స్ పాలిటెక్నిక్ అనేది కంప్లీట్ అయిపోయాక చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి అయితే ఉంటాయి. సో ఇప్పుడు పాలిటెక్నిక్ తీసుకుంటే బాగుంటుందా లేదా అంటే బెస్టే, ఎందుకంటే దీంట్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి బాగుంటాయి. ఎవరైతే త్వరగా సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే పాలిటెక్నిక్ అనేది బాగుంటుంది. సో మీకు ఈ వీడియో ద్వారా పాలిటెక్నిక్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో మీకు ఈ పాలిటెక్నిక్లో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా వీడియోస్ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.